ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరూ సంతోషంగా ఉన్నారు కదండి? దేవుని కృప మీకు సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ పూట బైబిల్ గ్రంథంలో నుండి మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేమిటని చూస్తే, దైవజనుడైనటువంటి పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ ఆయన చెబుతున్నటువంటి ఒక చక్కని మాట ఏమిటంటే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వాక్యాలను గమనించి చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారే అయితే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడి అని ఒక చక్కని మాటని సంఘానికి రాస్తూ ఉన్నాడు. గమనించండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారే అయితే పైనున్న వాటిని వెదకండి, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు ఆయన కూర్చుండి ఉన్నాడు అని వాక్యం అంటుంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గమనించి మనం చూసినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారే అయితే పైనున్న వాటినే వెదకండి. సంఘము క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన అనుభవాలలో ఉండి క్రీస్తుతో కూడా లేపబడిన ఆ ఉన్నతమైన పరసంబంధమైన అనుభవానికి రావాలని వాక్యం అంటుంది. మీరు ఆ విధంగా క్రీస్తుతో కూడా లేపబడిన వారే అయితే, పరసంబంధాలు అయితే, క్రీస్తును వెంబడించేవారే అయితే, క్రీస్తు మరణించి మృతులలో అలాగుండనే లేడు కదా, ఆయన తిరిగి లేచాడు కదా. మీ ఆత్మీయ జీవితం కూడా క్రీస్తు వలె తిరిగి లేపబడిన అనుభవాలలో ఉండాలి అని దైవజనుడు చాలా తేటగా వివరంగా చెప్తున్నాడు. మీరు లేపబడిన వారే అయితే పైనున్న వాటినే మీరు వెదకండి. మన ఆత్మీయ జీవితంలో మనము ఏమై ఉన్నాం? ప్రతి ఒక్క వ్యక్తి నేను తిరిగి లేపబడ్డాను, ఆత్మ అనుభవాలలో ఉన్నాను అని అనుకుంటూనే లోక సంబంధమైన వాటిని వెంబడిస్తూ ఉంటారు చాలా మంది జీవితాల్లో. కానీ దైవజనుడు రాస్తున్నటువంటి మాటను బట్టి చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారే అయితే, ప్రభుతో కూడా మీరు తిరిగి లేపబడిన వారే అయితే మీరు పైనున్న వాటినే వెదకండి. క్రీస్తుతో కూడా లేపబడిన వారే అయితే అని వాక్యం అంటుంది కదా. క్రీస్తు మృతులలో నుంచి లేపబడే ఆ అనుభవానికి ముందుగా ఏం జరిగింది? ఆయన మరణాన్ని రుచి చూచిన దేవుడై ఉన్నాడు. మరణపు అనుభవాలు చవి చూశాడు, మరణించి తిరిగి లేచాడు. నీవు క్రీస్తుతో కూడా లేపబడినట్లయితే, లేపబడిన వారైతే అని వాక్యం అంటుంది కదా. క్రీస్తుతో కూడా నీవు లేపబడాలి అంటే దానికి ముందుగా నీవు క్రీస్తుతో కూడా మరణించిన అనుభవాలలో ఉండాలి. క్రీస్తు దేని కొరకు మరణించాడు? ఆయన ప్రతి మనుషుని యొక్క పాపాల నిమిత్తమై ఆయన మరణించి నీతి నిమిత్తమై మనల్ని నీతిమంతులుగా తీర్చేదానికి ఆయన తిరిగి లేపబడ్డాడని దేవుని యొక్క వాక్యం మరుగైనట్టుగా కాక తేట తెల్లగా వివరిస్తా ఉంది. అంటే నీవు పాపము నిమిత్తమై మృతి పొంది, పాపము నిమిత్తమై పాపపు అనుభవాలలో చచ్చిన అనుభవాలలో కలిగి ఉండి చచ్చిన స్థితికి వచ్చి నీతి నిమిత్తమై పరలోక రాజ్యపు అనుభవాల నిమిత్తమై దేవునితో కలిసి జీవించే అనుభవాల నిమిత్తమై నీవు తిరిగి లేపబడాలి. దైవజనుడు ఈ కొలస్సీ సంఘానికి రాస్తూ, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని సులభంగా ఉన్నట్టుగానే ఉంది మనం చదువుకునేందుకు. కానీ లేపబడే ఆ అనుభవానికి ముందుగా నీవు క్రీస్తుతో కూడా మరణించిన అనుభవాలలోకి రావాలి. క్రీస్తు దేని కొరకు మరణించాడు? పాపము నిమిత్తమై. నీవు పాపము నిమిత్తమై ఎప్పుడైతే చచ్చిన అనుభవానికి వస్తావో, అపరాధముల నిమిత్తమై, నీ బలహీనతల నిమిత్తమై నీవు చచ్చిన అనుభవాలలోనికి ఎప్పుడైతే నీవు వస్తావో, దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట ఏమిటి అనేటువంటి విషయాన్ని గమనించి చూస్తే, దేవుని యొక్క వాక్యం చాలా తేటగా వివరిస్తా ఉంది. ఏమని? మీరు క్రీస్తుతో కూడా
లేపబడిన వారే అయితే పైనున్న వాటినే మీరు వెదకండి. దేవునికి మహిమ కలుగును గాక. పైనున్న వాటినే వెదకాలి. మనం పైనున్నటువంటి వాటిని వెతికే ఆ అనుభవం అంటే పరసంబంధులముగా మనం ఎప్పుడైతే ఉంటామో, ఒక వ్యక్తి పరసంబంధిగా ఉన్నప్పుడే పైనున్న వాటిని వెతుకుతాడు. ఒక వ్యక్తి పరసంబంధిగా జీవించగలిగిన ఆ అనుభవాలలో ఉన్నప్పుడే పైనున్న వాటిని గ్రహించుకుంటాడు. ఆ పరసంబంధమైన పరలోకపు అనుభవాలను గ్రహించుకునే ఆ అనుభవానికి వచ్చినప్పుడే ఆ వ్యక్తిని పరసంబంధి అంటారు, లేదంటే కాదు. దేవుని యొక్క వాక్యము చాలా తేటగా చెప్పినట్లుగా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. అక్కడ ప్రభువైన యేసు క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. ఆయన క్రీస్తు దేవుని యొక్క కుడిపార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు గనక మీరు పై సంబంధమైన వాటి మీదే, పరలోకపు అనుభవాలలో పర సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకోండి, కానీ ఈ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సును మీరు పెట్టుకోవద్దు. ఎందుకని? మీరు లేపబడ్డారు గనక. పాపము నిమిత్తమై ఈ భూ సంబంధమైన వాటి నిమిత్తమై చచ్చి నీతి నిమిత్తమై తిరిగి మరలా మీరు లేపబడ్డారు గనక, క్రీస్తు కూడా లేపబడ్డాడు గనక, ఆయన లేపబడినట్టుగానే మీరు కూడా మిమ్మల్ని మీరు పునరుద్ధాన అనుభవాలలో ఆ స్వభావాన్ని క్రియలు కలిగి ఉండి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారి వలె పరసంబంధమైన వాటిని వెదకుతూ పరలోకపు అనుభవాలు కలిగి జీవిస్తూ ఈ లోకంలో దేవుణ్ణి వెంబడించే ఆ అనుభవాన్ని, పరలోకాన్ని వెతికి వెంటాడే అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము చాలా తేటగా వివరిస్తా ఉంది. ఎందుకని పైన వాటిని వెతకాలి? అసలు పైన ఏమున్నాయి? పరసంబంధమైన అనుభవాలు ఎలాగున్నాయి? పరసంబంధమైన ఆ స్థితిగతులు కలిగిన వ్యక్తి యొక్క స్వభావాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని వాక్యానుసారంగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యము చాలా తేటగా కొన్ని విషయాల గురించి దేవుని యొక్క వాక్యము మనకు వివరిస్తా ఉంది. ఏమని అనేటువంటి విషయాన్ని మనం గమనించి చూసినట్లయితే ఈ పరలోకపు అనుభవాలు ఏ విధంగా ఉంటాయి, పరసంబంధమైన అనుభవాలు అనేటివి ఏ విధంగా ఏ కోణంలో ఉంటాయి, ఆ స్వభావాలు ఏ అనుభవాలలో ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించి చూస్తే దేవుడు సమస్త విధములైన కృపలను, ఆశీర్వాదాలను, ఫలాలను, వరాలను, ప్రతి విధమైన అనుభవాలను పరలోకము నుండి జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మనకు అనుగ్రహించబడుతున్నాయని దేవుని యొక్క వాక్యం చాలా తేటగా చెబుతుంది. ఏమి అనుగ్రహించబడుతున్నాయి, ఆ అనుభవాలలో మనకు ఏమి కలుగుతున్నాయి, ఏ విధమైన అనుభవాలు మనలో ఉన్నాయి అనేటువంటి సంగతిని ఒకసారి మనము వాక్యానుసారంగా మనం ఆలోచన చేసినట్లయితే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యంలో చాలా తేటగా చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉందా, తక్కువగా ఉందా జ్ఞానము? వాడు నేను జ్ఞానము లేనివాడిని, నా జ్ఞానము లేదే, నేను జ్ఞానము ఎలా చేయాలి, ఏ విధంగా జ్ఞానం సంపాదించుకోవాలి, ఎక్కడ అమ్ముతారు, ఎక్కడ కొనుక్కోవాలి, ఏ విధంగా సంపాదించుకోవాలి, అందరూ జ్ఞానం లేనివాడు అంటున్నారు. కొందరికి చదువుల్లో జ్ఞానం ఉండదు, కొందరికి వ్యాపారంలో జ్ఞానం ఉండదు, కొందరికి ఉద్యోగాల్లో జ్ఞానం ఉండదు, కొందరికి వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే విషయంలో జ్ఞానం ఉండదు. ఈ లోక సంబంధమైన అనుభవాలలో ఆ అనుభవం కలిగినటువంటి మనుషులలో నుండి, వారి ఉచ్చులో నుండి ఏ విధంగా తప్పించుకోవాలో మరికొందరి జ్ఞానం ఉండదు. అపవిత్రతలో నుంచి ఏ విధంగా బయటపడాలో జ్ఞానం ఉండదు. భూ సంబంధమైనటువంటి రకరకాల ఈ యుక్తి కుయుక్తి కలిగినటువంటి జ్ఞాన అనుభవాలు అయితే మనుషుల్లో సమృద్ధిగా నివాసం ఉంటాయి. కానీ ఈ పరసంబంధమైన అనుభవాలు గమనించినట్లయితే చాలా మంది జ్ఞానము లేకుండానే నష్టపోతా ఉన్నారు. అనుమానం లేకుండా చెప్పొచ్చు, జ్ఞానము లేకుండానే నష్టపోతున్న అనుభవాలలో చాలా మంది జీవితాలు కొనసాగుతున్నాయి. వాక్యం అంటుంది, ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉంటే వాడు దేవుణ్ణి అడగాలి. ఆయన నీ జ్ఞానం ఎందుకురా, నీకు అవసరమా అన్నట్టుగా మనుషులు గద్దించినట్టుగా ఆయన గద్దించక, ఎవరిని ఏమి అనక ప్రతి ఒక్కరికి ఆయన జ్ఞానము ధారాళంగా ఇస్తాడని వాక్యం అంటుంది. ప్రైజ్ ద లార్డ్. జ్ఞానము ఒకరు కలిగి ఉండేదానికి
జ్ఞానము మరొకరికి లేకుండా ఉండేదానికి వారి వ్యక్తిగత అనుభవాలను బట్టి ఉంటుంది. వారు నడుచుకునే జ్ఞాన విధమైన మార్గాలను బట్టి ఉంటుంది. జ్ఞానము ఒకరి సొత్తు కాదు, జ్ఞానము ఒకరి స్వాస్థ్యం కాదు, తలుపులేసి తాళం వేసి బంధించేదానికి. జ్ఞానము ఒకరి వలన పొందేది కాదు. జ్ఞానం అనేది దేవుని సొత్తు. జ్ఞానం అనేది దేవుని దగ్గర నుంచి అనుగ్రహించబడేది. జ్ఞానము పైనుండి ఇవ్వబడుతున్నది. ఎందుకో జ్ఞానవంతుడు దేవుడు ఒక్కడు మాత్రమే. ఆయన వివేకవంతుడు, జ్ఞానం కలిగిన వాడు. ఆయనను ఎరిగిన ప్రతి వారిని, దేవుని మాట ఎరిగిన ప్రతి ఒక్కరిని, దైవ సంబంధమైన అనుభవాలు కోరే ప్రతి ఒక్కరికి, అంటే పరిశుద్ధతను కోరుతున్న ప్రతి ఒక్కరికి పర సంబంధమైన జ్ఞానము ఆయన ధారాళంగా ఇస్తాడు. మనుషులైతే కొందరికి ఎక్కువగా, కొందరికి తక్కువగా, నచ్చితే ఒక విధంగా, నచ్చకపోతే మరొక విధంగా ఇచ్చే అనుభవాలు కలిగి ఉంటారు. అది మనుష్య స్వభావం. కానీ ఆయన ఎవరిని గద్దించకుండా ధారాళంగా జ్ఞానం ఇస్తాడు. గమనించండి, చదువుల్లో పాస్ అయ్యేదానికి కూడా కనీసం చదివే జ్ఞానము, ఆ మైండ్, జ్ఞాపక శక్తి అనేది లేని, జ్ఞానాన్ని పొందిన వారుగా, దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన అనుభవాలు పొంది జ్ఞానాన్ని కలిగిన వారుగా అనేకుల జీవితాలు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత జ్ఞానములో ఎదిగి వర్ధిల్లారు, జ్ఞానవంతులయ్యారు, జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. కనుక జ్ఞానం అనేది పైనుండి అనుగ్రహించబడుతుంది. లేఖనం అంటుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారే అయితే పైనున్న వాటిని వెతకమని వాక్యం అంటుంది. మొదటిగా మనం చదువుకున్నాం, పైన ఏమున్నాయి, పైనుండి మనకి ఏం జరుగుతున్నాయి. యాకోబు పత్రిక 3:17 గమనించినట్లయితే, పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైనుండి వచ్చేటువంటి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, ఆ తర్వాత మృదువైనది, సులువుగా లోబడేది. దానికి ఉన్నటువంటి గుణాలని ఆయన చక్కగా రాస్తా ఉన్నాడు. పైనుండి అనుగ్రహించబడుతున్న వాటిలో జ్ఞానం ఒకటి. ప్రియులారా, ఆత్మ సంబంధమైన ప్రతి విధమైన అనుభవాన్ని నీవు పొందగోరినట్లయితే, కావాలని ఆశించినట్లయితే, నీ వ్యక్తిగత ఆత్మీయ అనుభవాల్లో నువ్వు ఏది పొందాలన్నా నీవు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నీకు అనుగ్రహించబడే ప్రతి ఒక్కటి కూడా పైనుండే అనుగ్రహించబడుతుంది. మనుషుల దగ్గర నుంచి కాదు, మనుషుని యొద్ద నుండి కాకుండా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నుండి నీకు సమస్తం అనుగ్రహించబడుతున్నాయి. కనుక నీవు దేవుడి మీద ఆధారపడాలి. మనుషులు జ్ఞానవంతులై ఉంటారు. జ్ఞానంలో సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడవుతాడని వాక్యం అంటుంది. జ్ఞానం కలిగిన వాడు ఎవడు? జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆ జ్ఞానాన్ని దాచుకొని మూటగట్టుకొని పెట్టుకునేవాడు జ్ఞానవంతుడు కాదు. కలిగిన జ్ఞానాన్ని ఇతరులకు సమృద్ధిగా పంచిపెట్టి జ్ఞానవంతులు అయ్యేటట్టుగా వారి భవిష్యత్తును ప్రయోజనకరమైన స్థితిలోనికి తీసుకొని రాగలిగిన వాడే జ్ఞానవంతుడు. జ్ఞానం అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు జ్ఞానం కలిగిన వాళ్ళు కాదన్న సంగతిని గ్రహించి జ్ఞానవంతుడైన ప్రభువైన దేవుని దగ్గరికి నీ వచ్చి మొట్టమొదట పైనుండి అనుగ్రహించబడుతున్న జ్ఞానము అది ఏమైంది? పవిత్రమైనది. కొందరి జ్ఞానము ఎవరిని ఏ విధంగా పక్కదారి పట్టించాలి, ఎవరిని ఏ విధంగా వారున్నటువంటి ఆత్మీయ స్థితి నుంచి మళ్లించాలి, ఎవరిని ఏ విధంగా పడగొట్టాలి, ఎవరిని ఏ విధంగా ఆత్మీయతలో వెనకబడేటట్లుగా చేయాలి. నాకంటే ప్రార్థన చేస్తున్నారే, నాకంటే వాక్యంలో జ్ఞానవంతులయ్యారే, వాక్యాన్ని చెప్పకముందే రెఫరెన్స్ చక్కగా తీసి చదువుతూ ఉన్నారే, ఒకప్పుడు నేనే ముందుండే వ్యక్తిని ఇప్పుడు అందరికంటే నేనే వెనకబడ్డాను అని కొందరికి అన్ని రంగాల్లో రకరకాలైనటువంటి స్వార్థపూరితమైన తలంపులు పుడతా ఉంటాయి. మనిషి లక్షణాలు అలాంటివి. కానీ నీవు ఏ ఒక్కరి జ్ఞానమును బట్టి నువ్వు ఎదగటము వెనకబడిపోవటం అనేది మనుషుల వలన ఎవరి వల్ల కాదు. వాళ్ళ సహవాసం పట్టారండి, ఇలాగ అయిపోయారు. వీళ్ళ సహవాసం పట్టారండి, ఆ విధంగా అయిపోయారు. నిజమే, మనుషుల సహవాసం పడితే రకరకాలుగా మార్పులు చేర్పులు కలుగుతాయి. నీలో మార్పు వచ్చిందన్న సంగతిని నీవు గ్రహించుకున్న తర్వాతైనా నీ సహవాసం మార్చుకొని దేవునితో ఆయన వాక్యముతో సహవాసం చేయగలిగితే నిశ్చయంగా జ్ఞానము నీకు అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. జ్ఞానము నీకు అనుగ్రహించబడుతుంది కనుక జ్ఞానాన్ని నీవు సంపాదించుకుంటావు, జ్ఞానవంతునిగా మార్చబడతావు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, మృదువైనది, త్వరగా అది కోపపడదు. అదేం చేస్తుంది? సులువుగా లోబడేది, మంచి చెడు ఆలోచిస్తుంది, వివేచన కలిగి ఉంటుంది. అది ఇతరులను నష్టపెట్టే అనుభవంలోకి తీసుకుని వెళ్లకుండా స్వప్రయోజన సంబంధమైనది కాకుండా అన్ని విధాలుగా ఆలోచన కలిగి ఉండి దైవత్వాన్ని కనబరిచేటట్లుగా చూపిస్తుంది పైనుండి వచ్చే జ్ఞానం. కనుక క్రీస్తుతో కూడా లేపబడినట్లయితే పైనున్న వాటినే వెతకండి. పైన ఏముంది? దేవుని జ్ఞానం ఉంది. పరసంబంధమైనటువంటి ఆ అనుభవాలలో పైనుండి అనుగ్రహించబడుతున్న వాటిలో జ్ఞానం ఒకటి. కనుక నీ ఆత్మీయ జీవితం వారి మాటలు వీరి మాటలను బట్టి ఉన్న భక్తిని పోగొట్టుకున్నట్టుగా, ఏదో సామెత చెప్పినట్టుగా అయిపోతూ ఉన్నట్టయితే నీవు మనుషుల నుండి కలుగుతున్న జ్ఞాన సంబంధమైన మాటలు అనుసరించడం మానుకొని దేవుని వాక్యాన్ని బాగా చదివితే దేవుని జ్ఞానమంతా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సమృద్ధిగా కుమ్మరించబడింది. పరలోక అనుభవాలన్నీ కూడా పరలోకం నుండి కుమ్మరించబడిన సమృద్ధి అయిన జ్ఞాన సంబంధమైన గని పరిశుద్ధ గ్రంథం. గనుక బైబిల్ చదివితే నువ్వు ఎవరితో ఈ విధంగా నడుచుకోవాలి, ఎవరితో ఈ విధంగా ప్రవర్తించాలి, నీ నడవడిక ఏ కోణంలో ఉండాలి, నీ పద్ధతి, నీ శైలి అనేది ఏ ధోరణిలో ఉండాలో వాక్యము తేటగా వివరిస్తూ ఉంది. కనుక మనుషులను బట్టి కాక నా ప్రేమైన దేవుని ప్రియులారా, దేవుని బిడ్డల వలె నడుచుకునే ఆ అనుభవం నీవు కలిగి ఉండేటట్లుగా నీవు పైనుండి అనుగ్రహించబడుతున్న జ్ఞానాన్ని వెతకటం అనేది చాలా ప్రాముఖ్యమైన అవసరం. ఈ పరసంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నావే అనుకో, నీ ఆత్మీయతలో ఆత్మీయత ఏది, కానిది ఏది, భక్తి ఏది, భక్తి కానిది ఏది. భక్తిలాగానే కనబడుతుంది బయటికి, కానీ లోపల భక్తి ఉండదు. భయంలాగానే ఉంటుంది కొందరి జీవితానికి, కానీ దైవ భయం ఉండదు. భయం అనే ఈ వేషధారణ కలిగి బయటకు చూసేదానికి మాత్రం అవుట్పుట్ బాగానే ఉంటుంది, ఎంత భయమో ఎంత భక్తో అన్నట్టుగా. కానీ లోపల ఆ హృదయానికి దైవ భయము భక్తి అంటే ఏమిటో తెలియదు. అది ఏదో ఆ స్వభావం కలిగిన వ్యక్తులు ఏలాంటి వారో బయట కనబడేందుకు ఏ విధంగా ఉన్నారో, నిజంగా భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళ స్వభావాలు ఏ విధంగా ఉంటాయో గ్రహించుకునే జ్ఞానము మొదట నీవు కలిగి ఉంటావు దేవుడి జ్ఞానాన్ని పొందితే. ఆమేన్. కనుక జ్ఞానము కలిగి నీవు నడుచుకునేదానికి ఈ లోకపు అనుభవాలలో నీవు నడిచినా పరిగెత్తినా ఏ చోట నిలబడినా ఎక్కడ ఉన్నా నీ అడుగు తడబడకుండా, పాపంలో చిక్కుబడకుండా, వేటగాని వలలో నీవు పడకుండా నీవు కాపాడబడాలంటే నీకు జ్ఞానం కావాలి. కనుక పైనుంచి అనుగ్రహించబడుతున్నటువంటి వాటిలో జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ జ్ఞానయుక్తమైన అనుభవాలన్నిటినీ మనం గమనించి చూసినట్లయితే అవి ప్రేమను చూపిస్తా ఉన్నాయి, ప్రేమకు సూచనగా ఉన్నాయి. పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, మృదువైనది, సులువుగా లోబడుతుంది, సాత్వికపు అనుభవాలు కలిగి ఉంది. వీటన్నిటిలో ఒక్కొక్క మాటలో ప్రేమ అనేది మనకు కనబడతా ఉంది. ప్రేమకు సూచనగా కనబడుతున్నటువంటి సంగతి మనకు బాగా తెలుసు. కనుక నీవు ఏం చేసినా దైవికమైనటువంటి ప్రేమ కలిగి జ్ఞానం అనేది దేవుని ప్రేమతో నిండి ఉంది కనుక నువ్వు ఏం చేసినా దైవికమైన స్వభావాన్ని కలిగి ఆ స్వభావ సంబంధమైన అనుభవము ప్రేమను కలిగిన వ్యక్తివిగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నీ ఆత్మీయతలో ఏం చేసినా ప్రేమ ఎలాంటిది? నిష్కపటమైనది, కపటంతో కూడుకుంది కాదు, దారి తెప్పించేది కాదు, నష్టాలకు తీసుకెళ్లేది కాదు, ఒక వ్యక్తిని భయంకరమైనటువంటి భ్రష్టత్వంలో ముంచేది కాదు, ఉన్నటువంటి బలహీనత నుండి తప్పించగలిగింది, కాపాడగలిగింది. కనుక దైవికమైన అనుభవాలు నీవు కలిగి ఉన్నట్లయితే ఆ అనుభవాలలో నీవు కొనసాగే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు మనుషుల వల్ల కలుగుతున్నటువంటి ఆ మాయోపాయములో చిక్కుపడకుండా వాక్యమైన దేవుణ్ణి, జ్ఞానమైన వాక్యాన్ని, ప్రేమ అయినటువంటి దేవుని యొక్క మనస్సును నీవు వెంబడించగలుగుతావు. నీవు కృపను పొంది సురక్షితంగా ఉండగలుగుతావు. దేవుడు అటు కృప నీకు అనుగ్రహించును గాక. కనుక క్రీస్తుతో కూడా లేపబడితే ఏం చేయాలి? పైనున్న వాటినే వెతకాలి అని దేవుని యొక్క వాక్యము చాలా తేటగా మనకు చెప్తా ఉంది. కనుక
పైన ఉన్నటువంటి అనుభవాలలో జ్ఞానం ఒకటి. మన పితరులైనటువంటి ఆదాము హవ్వలు వీళ్ళిద్దరు కూడా దేవుడి సహవాసంలో ఉన్నారు. దేవుడు వాళ్ళతోనే తిరుగుతున్నాడు, వాళ్ళు దేవుడితో కలిసి నడుస్తూ ఉన్నారు. దేవుడు ఈ ఇద్దరు ఆదాము హవ్వలు కలిసి ఎప్పుడు కూడా వారిలో ఉన్నటువంటి ఆనందము, సంతోషము, దేవుని వలన కలుగుతున్న ఆత్మీయ అనుభవాన్ని పొందిన వీరు దేవుని సహవాసంలో ఉన్నారు. దేవుడు వీళ్ళు ఏకమై అందరూ కూడా సంతోషంగా ఏదైనాలో సంచరిస్తూ ఉన్నటువంటి ఆత్మీయ అనుభవంలో ఉన్నారు ఆదాము హవ్వలు. మనుషులేమిటి, దేవుడితో తిరగటం ఏమిటి, దేవాది దేవుడు పరలోకం నుంచి దిగి రావడం ఏమిటి, వాళ్ళిద్దరిని వెతుక్కొని వాళ్ళతో సహవాసం చేసి వారితో మాట్లాడడం ఏమిటి? అదే దేవుని మనస్సు. దేవునికి మన మీద ఉన్నటువంటి ఆయన మనసులో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆయన నిత్య సంకల్పం అంతా కూడా మనతో కలిసి ఉండాలనేదే ఆయన తలంపు, తపన. అలాంటి పరిస్థితుల్లో సాతాను వల్ల వీళ్ళిద్దరూ మోసపోయారు. గమనించండి, దేవుని మాట విన్నంత కాలం, దేవుడు పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు దేవునితో ఈ ఆదాము హవ్వలు సహవాసం చేస్తూ ఉన్నంత కాలము వారు చేతులెత్తి చెట్ల ఫలాలు కోసుకొని తింటా ఉన్నారు. చేతులెత్తి చెట్ల ఫలాలు తెంపుకొని తింటున్నారు. అంటే పరసంబంధమైనటువంటి వాటితో వారు తృప్తి పొందుతూ ఉన్నారు. పరసంబంధమైన అనుభవాలతో వారు కడుపు నింపుకొని దేవుని వలన కలిగిన దానితో వచ్చిన ఆ పుష్టిని, బలాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఎప్పుడైతే దేవుడితో ఉన్న సహవాసాన్ని వారి సొంత ఆలోచనను బట్టి సాతాను మాట విని ఆ దైవికమైన సహవాసాన్ని, స్వభావాన్ని పోగొట్టుకున్నారో దేవుడు అంటున్నాడు, ఇక మీదట మీరు నేలను దున్ని పండించి చెమట చెందించి భూమి పంట తింటారు. దేవుని సహవాసంలో ఉన్నంత కాలము పరలోకపు అనుభవాన్ని చేత పరలోకపు ఆహారాన్ని తిన్నారు. దేవుని వలన కలిగినటువంటి వాటితో తృప్తి పొందారు. ఎప్పుడైతే దేవునితో ఉన్నటువంటి సహవాసం వాళ్ళు పోగొట్టుకున్నారో భూ సంబంధమైన పంటను వాళ్ళు తింటూ ఉన్నారు. భూ సంబంధమైన పంటను తింటూ ఉన్నారు. వాళ్ళు భూ సంబంధమైన పంట తినే ఆ ముందు వరకు మరేం తిన్నట్టు, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ పర సంబంధమైన ఆహారాన్ని వాళ్ళు పైకి చూస్తూ తెంచుకున్నారు, చేతులు పైకెత్తి సంపాదించుకున్నారు. వాళ్ళ దృష్టి అంతా పైనుంచే వాళ్ళు తీసుకున్నారు. కారణం అది పర సంబంధమైనది, పైనున్న వాటినే వెతికే మనసు కలిగి ఉన్నారు గనుక. గమనించండి, ఒక వ్యక్తి పైనున్న వాటిని వెతుకుతూ ఉన్నంత కాలం ఆ వ్యక్తిలో ఎటువంటి పరిస్థితులైనా, సమస్యలైనా పర సంబంధమైనటువంటి ఆ అనుభవాలతోనే సరి చేసుకునే దానికి ప్రయాసపడతాడు. ఆత్మీయంగా పడిపోతే, తొలగిపోతే, ఆలోచన, మనస్సు, తలంపు అంతా కూడా భూ సంబంధమైనదిగా మారితే ఏమవుతుంది? ఈ లోక సంబంధమైనటువంటి వాటి ద్వారా తన సమస్యల్ని పరిష్కరించగోరుతాడు. వాటి ద్వారా తృప్తి పొందితే చాలని కోరుకుంటాడు. ఎందుకని? పర సంబంధమైన అనుభవాలు పోగొట్టుకున్నాడు గనక. నీవు మొదట పర సంబంధమైన వెదకి వాటిని పొందాలి అంటే భూ సంబంధమైన వాటి నిమిత్తమై చావాలి. పాపము నిమిత్తమై ఎప్పుడైతే చస్తావో అప్పుడు తిరిగి నీవు క్రీస్తుతో కూడా లేపబడతావు. లేపబడగలిగిన ఆ స్థితిలో ఉన్నప్పుడే పైన వాటిని వెతుకుతావు. నీవు పాపం విషయమై చావకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిస్మం లేకుండా వెతుకుతున్నా అంటే వెతికినా నీకేమి దొరికింది ఏమీ లేదు అక్కడ. పాపము నిమిత్తమై మొదట చచ్చి పరలోకం నిమిత్తమై లేపబడి అదే క్రీస్తుతో కూడా ఎప్పుడైతే ఆ అనుభవాన్ని కలిగి ఉంటావో అప్పుడు పైన వాటినే వెతకే స్వభావం అనేది నీకు కలుగుతుంది. వెతకిన దానికి ప్రతిఫలము నీకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కనుక మన వ్యక్తిగత ఆత్మ సంబంధమైన అనుభవాలన్నింటినీ కూడా మనం గమనించి చూసినట్లయితే ఏ విధము చేతనైనా మనము ప్రభువుతో కూడా ఉండాలని ఆయన కోరుకుంటూ పైన వాటిని వెదకే ఆ అనుభవాన్ని దేవుని వాక్యము మనకు నేర్పుతూ ఉంది. కనుక దేవుని వాక్యానుసారంగా పైన వాటిని వెతికే మనసు అనేది మనము కలిగి ఉందుము గాక. ఆమేన్. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేమిటి అని చూస్తే లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వాక్యం. యేసు ప్రభు ఆయన మరణించి తిరిగి లేపబడి పునరుద్ధానం అయిన తర్వాత పరలోకానికి ఆయన వెళ్ళిపోయేటువంటి ఆ సమయాల్లో అనేక విషయాలు, ఆయా సమయాల్లో సిలువకి వెళ్లేదానికి ముందు, వెళుతున్న గడియలో,
శిలువ మీద ఉండి ఆయన తిరిగి లేపబడి పునరుద్ధానం అయిన తర్వాత అనేక సంగతులు తనను వెంబడించినటువంటి శిష్యులకు ఎన్నో సంగతులను బోధించాడు ప్రభు. ఆయన బోధించిన ఆ తర్వాత ఈ వాక్యాన్ని మనం గమనించి చూస్తే లూకా సువార్త 24:49 ఏమంటుంది వాక్యము? మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండండి. యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళొద్దు. మేడగదిలోనే ఉండి నా వలన వినినటువంటి తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి. తొందరపడి అటు ఇటు వెళ్ళొద్దు. శక్తి పొందే వరకు నీవు నిలిచి ఉండు, కనిపెట్టు. నువ్వు శక్తిని పొందుతావు. ఎక్కడి నుండి? పైనుండి. నీవు భూ సంబంధమైన శక్తి అనుభవాలు తెలిసి ఉండొచ్చు. ఎంత సేవకునికైనా ఎటువంటి విశ్వాసికైనా తన కంటి కనబడుతున్నటువంటి ఈ శక్తి వలన, బలం వలన, కనబడుతున్నటువంటి దీని వలన ఆత్మీయతలో పొందగలిగిందంటూ ఏమీ లేదు. నీవు మోకరించి ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీ చేతులు పై ఆకాశము తట్టు, దేవుని సింహాసనము తట్టు ఎప్పుడైతే నీవు చేతులు ఎత్తుతావో, మొరపెట్టి ప్రార్థన చేస్తావో, నీ కంఠస్వరము పరలోకానికి వినపడి సింహాసనం మీద ఉన్నటువంటి దేవుని చెవిన ఎప్పుడైతే పడుతుందో, నీవు అడిగే ప్రతి దానికి కూడా అది ఆత్మ సంబంధమైనది అయితే, నీ ఆత్మీయ క్షేమాన్ని, అభివృద్ధిని కోరేదే అయితే, అటువంటి దానినే నీవు ఆశించినట్లయితే పైనుండి నీకు శక్తి అనుగ్రహించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. పైనుండి నీకు శక్తి అనుగ్రహించబడుతుంది. గమనించండి దేవుని ప్రియులారా, ఎప్పుడైతే నీవు శక్తిని పొందుతావో పైనుండి, నీ ప్రతి బలహీనత పైనుండి దేవుడి వలన అనుగ్రహించబడిన ఈ శక్తి వలన నీ ప్రతి బలహీనతను నీవు జయిస్తావు. పైనుండి అనుగ్రహించబడుతున్న ఆత్మశక్తి వలన నీ ప్రతి బలహీనతలో నుంచి విడుదల పొందుతావు. కారణం ఏమిటంటే, నీవు ఎటువంటి శక్తిని పొందాలనుకున్నా నీలో బలహీనత ఉన్నంత కాలము బలహీనత నిన్ను ఏలుబడి చేస్తుంది. నీవు ఎప్పుడైతే నీవు పైనుండి అనుగ్రహించబడే శక్తి కొరకు కనిపెట్టి చేతులెత్తి ప్రార్థన చేస్తావో, ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయన ప్రతి వారి మీద ఆత్మను కురిపించేవాడు గనక, తొలకరి వర్షమును కడవరి వర్షమును ఆయన కురిపించేవాడు గనక, ప్రతి వాణి హృదయం అనేటువంటి బీడి భూమిని దున్నేవాడు గనక, ప్రతి వాణి హృదయం అనే చేనులో ఆయన ఉరుములు ఉరిపించి వర్షము కురిపించేవాడు గనక, ప్రతి వాణి చేనులో పైరు సమృద్ధిగా పండించేవాడు గనక, ఈ ఆత్మ వలన కలుగుతున్న ఫలము నీవు పొందాలంటే, ఆత్మ వలన కలుగుతున్న సమృద్ధి నీవు అనుభవించినట్లుగా ఆయన నీకు పైనుండి శక్తి అనుగ్రహించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కొందరు బలహీనులని తెలిసినా, దేవుడు అనుగ్రహిస్తాడు పైనుండి శక్తి అని తెలిసినా దేవుని అడగలేరు. మనుషులు చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాస్త ఆత్మీయంగా ఎవరు కనబడితే వాళ్ళ కంటికి ఎవరు కాస్త ఆత్మీయంగా కనబడితే వాళ్ళ చుట్టూ, సేవకుల చుట్టూ, వీళ్ళ చుట్టూ, వాళ్ళ చుట్టూ, ఈ ఫోన్లలో, టీవీలలో ఈ ప్రోగ్రాంలు ఎక్కువైపోయాయి కదండి. అందరు అడుగుతూ ఉంటారు. అడగటం మంచిది, ప్రార్థన సహాయాన్ని కోరటం మంచిది. దానికంటే ముందుగా శక్తి తగినటువంటి నీవు మోకరించి నీ చేతులు పైకెత్తి నీ మనోనేత్రాలు తెరవబడి నీ దృష్టి పైనున్న వాటిని వెతికే అనుభవానికి రావాలి. నిశ్చయంగా రావాలి, వచ్చి తీరాలి. ఎప్పుడైతే నీవు ఆ విధంగా నీ కను దృష్టి పైన నిలుపుకుంటావో, నీ కను దృష్టి పరసంబంధమైన వాటిని వెతుకుతుందో, ఆయన నీకు శక్తిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడని వాక్యం చాలా తేటగా చెబుతుంది. ఏం శక్తి? ఆత్మ సంబంధమైన శక్తి, పరిశుద్ధాత్మ వలన కలుగుతున్న శక్తి. ఈ ఆత్మ స్వభావం, ఆత్మ అనుభవం అయినటువంటి ఈ ఆత్మ వలన కలుగుతున్న బలం, ఈ శక్తి నీవు పొందినట్టయితే నువ్వు ఎటువంటి బలహీనుడివైనా, నీవు ఏ విషయంలో బలహీనుడివి కావు, బలహీనునిగా ఉండవు. ఎప్పుడు చూసినా నీవు క్రీస్తునందు గంతులేస్తావు, ఆత్మలో ఆనందిస్తావు, భాషలతో దేవుణ్ణి స్తుతిస్తావు. అనేక విధాలుగా నీవు ప్రభువునందు ఆనందించి దేవుని నామాన్ని మహిమపరిచే ఆ అనుభవానికి నీవు రాగలుగుతావు. దేవుడు అట్టి కృప అనుగ్రహించును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించి చూసినట్లయితే యెషయా 44:3 రాస్తాడు. ఏమని? నేను దప్పికొనిన వాని మీద నీళ్లను, ఎండిన నేల మీద ప్రవాహజలములను ప్రవహింపజేస్తాను, కుమ్మరిస్తాను. నీలో ఈ దప్పిక ఉండాలి. పైనుండి శక్తిని పొందాలనే దప్పిక, ఆత్మీయ దప్పిక అనేది నీలో ఉండాలి. యోవేలు గ్రంథము 2:28 రాస్తుంది, అంత్యదినములందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆత్మను కుమ్మరించినప్పుడు జరుగుతున్నటువంటి అనుభవాలు అనేకముగా ఉంటున్న సంగతి రాస్తున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో కూడా గమనించినట్లయితే 2వ అధ్యాయం
ఈ అధ్యాయంలో అధ్యాయం అంతా చాలా విషయాలు రాస్తాడు. వారందరూ కూడా ఏకమై కూడి ఈ యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళొద్దని దేవుడి వాగ్దానం చేసిన తరువాత మేడగదిలో కూర్చొని అందరు ఇంచుమించు 120 మంది దేవుని బిడ్డలందరూ కూర్చొని చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి దగ్గరికి దేవుని ఆత్మ కుమ్మరించబడింది. వేగముగా వీస్తున్న బలమైన గాలి వంటి ధ్వని వారు విన్నారు. అగ్ని నాలుకల వంటి నాలుకలు విభాగించబడి వారి మీద దిగివచ్చినట్టుగా వాళ్ళు చూశారు. ఈ 2 అనుభవాలు, వినటము చూడటం, ఎవరో చెప్తే వినటం అంత మాత్రమే కాదు, వారి వ్యక్తిగతంగా కళ్ళారా చూడటం, చూసి విని దేవుని శక్తిని అనుభవించి వారందరూ కూడా ఆత్మతో నింపబడి ఆత్మలో ఆనందిస్తున్నారు. కారణం ఏమిటి? పై నుండి పొందే శక్తి యొక్క బలం అలాంటిది కనుక ఆ శక్తిని పొందిన వీరు అనుభవిస్తూ ఉన్నారు. కనుక లేఖనం అంటుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారే అయితే ఏం చేయాలి? పైనున్న వాటినే మీరు వెదకండి. దేవునికి స్తోత్రం. పైనున్న వాటిని వెదకాలి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు ఉన్నాడు. పై సంబంధమైన పర సంబంధమైన వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకో. కొందరు ఇక్కడ పరిపూర్ణంగా ఉండలేరు, పరలోక పరిపాలనలో పరిపూర్ణంగా ఉండలేరు. ఒకవేళ భూ సంబంధంగా పరిపూర్ణంగా ఉన్నా భూ సంబంధమైన వాటిని సంపాదించుకోవచ్చు, కానీ ఆత్మీయంగా నీవు పరిపూర్ణతలోకి రాలేవు కదా. అందువల్ల నీవు క్రీస్తు వంటి ఆ సారూప్యం నీలో కలిగినట్లుగా, క్రీస్తు పోలిక నీలో కలిగినట్లుగా, ఆయన వలె నీవు మారినట్లుగా నీవు పైనుండి శక్తిని పొందటమో అవసరం, తప్పనిసరిగా అవసరం. గనుక ప్రేమైన దేవుని ప్రియులారా, పైనుండి అనుగ్రహించబడుతున్నటువంటి జ్ఞానం, పైనుండి అనుగ్రహించబడుతున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క శక్తి, ఇవి ఎప్పుడైతే నీవు పొందుతావో నీ వ్యక్తిగత అనుభవంలో ఏమైంది అని గమనించి చూసినట్లయితే నీవు దేవుని వలన కలుగుతున్న ఆత్మీయ స్థితిలో అంతకంతకు ఎదుగుతూ ఈ లోకంలో ఉన్నప్పటికీ నీ చుట్టూ నిన్ను బలహీనపరిచే పరిస్థితులు ఎన్ని ఆవరించినా నీవు పరసంబంధమైన అనుభవాలలో నీవు ఏకమైన వ్యక్తివి కనుక, పైకే చూసే వ్యక్తివి కనుక, నీవు పైనున్న వాటినే వెతుకుతున్నటువంటి అనుభవాల్లో ఉన్నావు కనుక ఎన్నడూ ఆత్మీయతలో ఇక నీవు పడిపోవు, నిలబడే ఉంటావు. నిన్ను పడగొట్టాలని ప్రయాసపడిన వారందరూ నీ కళ్ళ ముందు పడతారే తప్ప నువ్వు పడవు, పొరపాటున పడిపోవు. ఎందుకని? నీవు నిలబడి ఉన్నావు, పర సంబంధమైన అనుభవాలతో ఏకమై ఉన్నావు గనక, ఆయన తిరిగి లేపబడ్డాడు గనక లేపబడిన వారితో నీవు ఏకమై ఉన్నందువల్ల నీవు నిలబడే ఉంటావు, కానీ ఎన్నడూ పడిపోవు. దేవునికి స్తోత్రం. కనుక మన వ్యక్తిగత ఆత్మీయ అనుభవాలన్నింటిలో కూడా నిలిచి ఉండే అనుభవాలు, దేవుని వెంబడించే అనుభవాలన్నీ మనం కలిగి ఉందుము గాక. మరొక మాటను మనం గమనించి చూసినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయము 38వ వాక్యం. మార్కు 15:38లో ఏమని రాస్తున్నాడు అంటే, ప్రభు ఎప్పుడైతే ఆయన సిలువ వేయబడ్డాడో, సిలువలో ఆయన గొప్ప కేక వేసి ప్రాణం విడిచాడో, తండ్రికి తన ఆత్మను అప్పగించుకొని ప్రాణం విడిచాడో, వాక్యం అంటుంది దేవాలయపు తెర, ప్రత్యక్ష గుడారపు దేవాలయపు తెర పైనుండి క్రిందికి 2గా చెనిగాను. దేవునికి స్తోత్రం. దేవాలయపు తెర, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్నటువంటి ఈ తెర 2గా చెనిగిపోయింది. అంతవరకు అతి పరిశుద్ధ స్థలంలో ఏముందో ఎవరికి తెలియదు. ఈ విధమైన అనుభవాలలో ఉంది అన్న పరిస్థితిని చెప్పినప్పుడే ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి చూసి ఆయన సమాజం కొరకు, సర్వ సమాజం కొరకు పాప పరిహారార్థంగా ఆయన ప్రార్థన చేసి రక్త ప్రోక్షణ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన దేవుడి దగ్గర నుంచి పొందిన ఆ సంగతులు వివరిస్తేనే సమాజానికి తెలుస్తుంది, కానీ లేకపోతే ఏమీ తెలియదు. అటువంటి మరుగై ఉన్న ఆ మహిమ, మనుషులు చూడజాలని ఆ మహిమ, చూస్తే నిలబడలేని ఆ పరలోకపు మహిమ ప్రతి వారికి ప్రత్యక్షపరచబడేటట్లుగా, ప్రతి వారి కంటికి మరుగై ఉండక కనబడేటట్లుగా దేవాలయపు యొక్క తెర, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న ఈ తెర పైనుండి క్రిందకి 2గా చినిగాను. దేవుడే యేసుక్రీస్తు అనేటువంటి ఆ శరీరం ఎప్పుడైతే శిలువలో చీల్చబడిందో, దేవుడే కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని 2గా చీల్చాడు. మన పాపముల నిమిత్తమై, మనము అపరాధముల నిమిత్తమై దేవుడికి సమీపంగా వెళ్ళలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నందువలన
ప్రతి ఒక్కరికి, ఎటువంటి వ్యక్తికైనా దేవుడి దగ్గరికి ప్రవేశము కలిగేటట్టుగా ఆయన సమృద్ధి అయిన కృపను ప్రతి వారికి పంచిపెడుతూ దేవాలయపు తెర అనేటువంటి శరీరము చినిగిపోయింది కనుక ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దైవత్వము, ఆ పరలోకపు మహిమ ప్రతి ఒక్కరికి తేటగా కనబడుతుంది. ఈరోజు ఆ కృప మన మీద ఇంకా ఈ కృపాకాలం చివరి గడియల్లో మరి ఎక్కువగా ప్రతి వారి మీద నిలబడి ఉంది కనుకనే మనం ఎటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నా నిర్మూలన కాకుండా నిలబడి ఉన్నాం. కనుక ఏ బలహీనతల్లో ఉన్నా ఇంతవరకు ఉన్నటువంటి ఆ బలహీనతలోనే ఇకను ఉండక ఆ పరసంబంధమైన అనుభవాలను కన్నులారా చూసేదానికి తెర చినిగింది కనుక, యేసు క్రీస్తు ఆయన శరీరం అనేటువంటి తెర చినిగిపోయింది కనుక మనము అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేదానికి, అతి పరిశుద్ధమైన విశ్వాసాన్ని కలిగి ఉండేదానికి, అతి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేదానికి, మన జీవితాన్ని కాపాడుకొని క్రీస్తుతో కూడా ఉన్నటువంటి సమానమైన సంపూర్ణతలోకి మనము అడుగుపెట్టి ఆ అనుభవంలోకి కొనసాగి ఆ స్థితిని పొంది ఉండేదానికి ప్రతి ఒక్కరికి దేవుడు సమృద్ధి అయిన ప్రవేశాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. కనుక ప్రియులారా, మన వ్యక్తిగత అనుభవాలన్నింటినీ కూడా మనం గమనించి చూసినట్లయితే దేవుని సన్నిధిలో మనం పొందుతున్నటువంటి ఈ ప్రతి విధమైన అనుభవం ఆయన శిలువ త్యాగం వల్ల, ఆయన శరీరం అనే తెర చెనిగినందువల్ల మనకు అతి పరిశుద్ధ స్థలానికి ప్రవేశము సమృద్ధిగా కలిగింది. ఒక వాక్యాన్ని మనం గమనించి చూస్తే జకరియా గ్రంథము 11వ అధ్యాయము 10-11 వాక్యాలు. జకరియా 11:10-11 గమనించి చూసినట్లయితే అక్కడ రాస్తున్నాడు ఏమని, సౌందర్యమున కర్రను తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయనట్లు దానిని విరిచితిని. సౌందర్యం అనే కర్రను తీసుకొని జనులందరితో నేను చేశానే నిబంధన, ఆ నిబంధనను నేను విరిచాను. అది విరవబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనులై నన్ను కనిపెట్టుకొని ఉన్న గొర్రెలన్నీ కూడా తెలుసుకుంటాయని వాక్యం అంటుంది. సౌందర్యం అనే కర్రను చేతబట్టుకొని జనులందరితో నేను చేశానే నిబంధన, ఆ నిబంధనను నేను విరిచినందువల్ల అది విరవబడిన దినమున నేను చెప్పింది యెహోవా వాక్కు అని మందలో బలహీనమైనటువంటి గొర్రెలన్నీ కూడా తెలుసుకుంటాయి. ఆత్మీయంగా బలహీనమైన దేవుడి దగ్గరికి వెళ్ళే ఆ ఆత్మీయ స్థితి, ధైర్యము, మంచి మనసాక్షి లేకుండా ఉన్నందువల్లే అనేకులు దైవత్వానికి దూరంగా ఉండిపోయే పరిస్థితి. ఆ కర్ర విరిచి మన బలహీనతను దేవుడు తొలగించి ఆయన తన యొద్దకు వచ్చేందుకు, మన బలహీనతలన్నిటిని పోగొట్టేందుకు తన యొద్దకు ప్రవేశాన్ని సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహించాడు. గనుక నీవింకా దూరంగా ఉంటూ భక్తికి, ప్రార్థనకు, దేవుని వాక్యానికి, విశ్వాసానికి, ఆత్మీయ అనుభవాలన్నిటికీ నువ్వు దూరంగా ఉంటూ ఉన్నంత కాలము నీవు బలహీనంగానే ఉంటావు. నీవు బలము పొందాలి అంటే నీ ఉన్న బలహీనమైన స్థితిని విడిచిపెట్టి నీ కొరకు తెర చెనిగింది కనుక, నీ కొరకు ప్రవేశం సమృద్ధిగా ఎదురు చూస్తూ ఉంది కనుక నీవు ప్రభు దగ్గరికి రావాలి, ఆయన వాక్యము దగ్గరికి రావాలి, ఆయన అనుగ్రహించే జ్ఞానము దగ్గరికి రావాలి, ఆయన అనుగ్రహిస్తున్న పైనుండి అనుగ్రహించబడి శక్తి దగ్గరికి రావాలి, దాన్ని పొందాలి. తెర చెనిగింది కనుక లోపల ప్రవేశించాలి. నీ ఆత్మీయతలో ఎప్పుడైతే ఎలాంటి అనుభవాలు కలిగి ఉంటావో నా ప్రియమైన దేవుని ప్రియులారా, నీ యొక్క ఆత్మీయ అనుభవాలన్నీ కూడా అవి ఎదిగి ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్లి అంతకంతకు బలము పొందిన అనుభవాలలోకి నీవు రాగలుగుతావు. కొందరు నేనేం వస్తాను, నాకు అలవాట్లున్నాయి, నేను చేసే పని మంచిది కాదు, నేను చాలా ఉండకూడని పరిస్థితుల్లో ఉన్నాను, నేను పాపిని, దుష్టుని, దుర్మార్గుని అని అనుకుంటూ ఇతరులతో చెప్పుకుంటూ ఉంటారు. అదేదో ఒప్పుకున్నట్టుగా, అదేదో మంచి మనస్సాక్షి అయినట్టుగా. నీవు మనుషుల దగ్గర ఎక్కడ ఒప్పుకున్నా నీ పాపానికి క్షమాపణ ఎక్కడా లేదు. నీవు ఆ ఒప్పుకోలేదో వచ్చి ప్రభు దగ్గర ఒప్పుకుంటే, ఆ పశ్చాత్తాపం ఏదో నీవు ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే నీ ప్రతి బాధకు, నీ కన్నీటికి, నీ మనసు మార్చుకున్న ప్రతి ఒక్క అనుభవానికి సమృద్ధి అయిన ప్రతిఫలం ఉంటుంది.
దాని వల్ల కలుగుతున్న ఫలము పరలోకం నుండి అనుగ్రహించబడుతుంది. అది పరసంబంధమైనది కనుక సాతాను చాలా మందిని ఏం చేస్తాడంటే ఆ బలహీనతల్లోనే ఉంచి నువ్వు పనికిరావు, ప్రార్థనకి నువ్వు పనికిరావు, ఇక నువ్వు దూరంగా ఉండాలి, ఆరాధన చేయకూడదు, ఇలాంటి వాళ్ళు మందిరానికి వెళ్ళకూడదు అని వారి వారి బలహీనతలు పదే పదే జ్ఞాపకం చేసి ఏం చేస్తాడు వాడు దుష్టుడు పూర్తిగా దేవుడి సన్నిధికి దూరం అయిపోయేలా చేస్తాడు. ఇక దూరం నుండి చూసి ఏదో పశ్చాత్తాపడ్డట్టు, చూసి ఏదో తృప్తి పొందినట్టు, కాస్త వాక్యం వింటే ఆ రోజు వాక్యం విన్నానులే, నాతోనే మాట్లాడాడు దేవుడు, అంతా నా కోసమే అని నా కోసమే అంటారు కానీ దాన్ని అనుభవించరు. నా కోసమే అన్నట్టుగా అనుకుంటారు, ఇతరులతో చెప్తారు కానీ దానివల్ల కలుగుతున్నటువంటి ఆ ఫలాన్ని అనుభవించరు. మాటతోనే సరిపెట్టుకొని దూరం అయిపోతారు. నా ప్రియమైన దేవుని ప్రియులారా, వాక్యం అంటుంది పరిసయ్యుడు ఉన్నాడు, సుంకరి ఉన్నాడు, వీళ్ళిద్దరూ మందిరానికి వచ్చారు. పరిసయ్యుడు ప్రార్థన చేశాడు దేవాలయంలోకి వెళ్ళి, దేవా నేను దుష్టుణ్ణి కాదు, దుర్మార్గుని అంతకంటే కాదు, నేను ఎంత పరిశుద్ధుణ్ణి, ఎంత భక్తి కలిగిన వాడిని, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, నమ్మకంగా దశంభాగం ఇస్తున్నాను, అదిగో బయట ఏడుస్తున్నాను. దుర్మార్గుడు ఎవడాడు? సుంకరి. వాడిలాంటి వాడిని కూడా కాదయ్యా, నేను చాలా ఉత్తముణ్ణి, నీతిమంతుణ్ణి అని తనకున్న డిగ్రీస్ అన్ని కూడా ప్రార్థనలో దేవుడికి చెప్తా ఉన్నాడు. అది ఆయన గారు చేసిన ప్రార్థన. మొత్తం మీద ప్రార్థన చేశాడు, ముగించుకున్నాడు. మందిరంలోకి వచ్చేదానికి కూడా ధైర్యం చాలక ఈ సుంకరి దేవాలయానికి దూరంగా ఉండి రొమ్ములు గుద్దుకుంటూ కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసి చిన్న ప్రార్థన చేశాడు. అయ్యా నేను పాపినైనా నన్ను కరుణించవా అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఇద్దరు వెళ్ళిపోయారు. మనలాంటి వాళ్ళ తర్వాత మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, సుంకరి ప్రార్థన చేశాడు, మరి వీళ్ళిద్దరు ప్రార్థన బట్టి నువ్వు ఏమంటావు నాయనా అని అంటే, పరిసయ్యులాగా వచ్చాడు, పరిసయ్యుడు స్టైల్లోనే ప్రార్థన చేశాడు, ఎలాగొచ్చాడో అలాగే పరిసయ్యులాగానే తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ సుంకర్లాగా వచ్చాడు, సుంకర్లాగానే ప్రార్థన చేశాడు. ఈయన ప్రార్థన ఆయనను నీతిమంతుని చేసింది కనుక సుంకర్లాగా వచ్చిన ఈయన నీతిమంతుడై తన ఇంటికి వెళ్ళాడు. వెదకే అనుభవం, పైన ఉన్నటువంటి వాటిని వెదకే అనుభవం. ఇద్దరు వెతుకుతున్నారు పైన ఉన్నటువంటి వాటిని. ఒకరు పొందేమని భ్రమలో బ్రతుకుతున్నారు, ఒకరు పొందగోరి ఇంకా పొందాలి, నేను ఇంకా పశ్చాత్తాపడాలి, ఇంకా నా యేసయ్య దగ్గర క్షమాపణ పొందాలి, కన్నీళ్లు విడవాలి, ఆయన పాదాలు కడగాలి అని తలెత్తేదానికి కూడా ధైర్యం చాలక దేవుడి సన్నిధిలో కన్నీళ్లతో నిండిపోయి ఆయన ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరూ నా ప్రార్థన యథార్థమైంది, నిజమైంది, ఖచ్చితంగా గురి తప్పకుండా దేవుడి దగ్గరికే పోయింది అనుకుంటే పొరపడుతున్నామన్న సంగతి వాస్తవం. కనుక నీ ప్రార్థన ఏమై ఉండాలి? అది దేవుని వలన నీవు నీతిమంతునిగా తీర్చబడిన అనుభవంలో ఉండాలి. ఎక్కడుంది అది? పైనటువంటి వాటిని వెతికే ఆ అనుభవంలో. కనుక నిన్ను నీతిమంతునిగా తీర్చేదానికి, మనలను నీతిమంతులుగా మార్చి ఆయన వలె మనల్ని ఆయన పైనుండి క్రిందకి 2గా తెర చెనిగింది. క్రీస్తు శరీరమైనటువంటి తెర చెనిగిపోయింది కనుక మనము ఇక దేవుడికి దూరంగా ఉండక దైవ సన్నిధికి సమృద్ధి అయినటువంటి ప్రవేశాన్ని పొందిన మనము ఇకనైనా దేవుడి దగ్గరకు వచ్చేదానికి మనసు కలిగిన వాళ్ళమై ఉందుము గాక. ఆమేన్. దేవుని యొక్క క్షమాపణ ఎంత గొప్పదో చాలా మందికి తెలియదు. ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ఆయన నీ హృదయాన్ని నింపే ఆ ప్రేమ ఉన్నతమైన అనుభవం ఎలాంటిదో చాలా మందికి తెలియదు. ప్రభువుతో సహవాసం కలిగి ఉంటే నీవు సంపాదించుకునే ఆ పర సంబంధమైన అనుభవాలు, ఆ రుచి, ఆ గొప్పదనం ఎలాంటిదో చాలా మందికి తెలియదు. తెలియకుండానే వెంబడిస్తా ఉన్నారు, తెలియకుండానే భ్రమలో అనుభవిస్తూ ఉన్నట్టుగా ఉంటున్నారు. కలలో చూసినట్టుగా మెలకొని మర్చిపోయినట్టుగా అనేక ఆత్మీయ జీవితాలు విధంగానే ఉన్నాయి ఈ చివరి దినాల్లో. నా ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ మాటలు వినేటువంటి నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం వారి వలె వీరి వలె ఎవరినో పోలి ఉండక వాక్యాన్ని పోలి ఉండాలి. వాక్యం అంటుంది నీవు క్రీస్తుతో కూడా లేపబడినట్టయితే, దేవునికి స్తోత్రం, ఏం చేయాలి? పైనున్న వాటినే వెతకాలి.
క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు మీరు పై సంబంధమైన పర సంబంధమైన వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుతో కూడా లేపబడ్డావో, పైన ఉన్నటువంటి వాటిని వెతికి అనుభవాన్ని కలిగి ఉన్నావో, అప్పుడే నీ జీవం దేవుని యందు దాచబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీ జీవము దేవుని యందు దాచబడి ఉంది. కనుక నా ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ కడవరి కాలంలో మరి ఎక్కువగా నీవు దేవుడి సహవాసం కలిగి ఉండాలని, దైవికమైన అనుభవాలు కలిగి ఉండాలని, ప్రతిదినము నీ వింటున్నటువంటి ఈ దేవుని వర్తమానము ద్వారా మరింత బలము పొంది పైనున్న వాటినే వెదకాలని మీ కొరకు మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక నీ ప్రతి బలహీనతను విడిచిపెట్టి విన్నటువంటి దేవుని యొక్క వాక్యానికి మనస్సు కట్టుకొని ప్రభువుకు అప్పగించుకున్నట్లయితే నిన్ను బలపరిచేందుకు, శక్తిమంతునిగా చేసేందుకు, జ్ఞానం కలిగిన వానిగా చేసేందుకు, పరిశుద్ధమైన సహవాసం కలిగి అతి పరిశుద్ధతలోకి నడిపించేందుకు ప్రభు సమర్థుడు, శక్తిమంతుడు. కనుక ఈ మాటలు విన్నటువంటి నీవు ఇకనైనా నీ వ్యక్తిగత జీవితాన్ని నీ బలహీనతను బట్టి ప్రభువుకు ఆయన కృపావాక్యానికి దూరం కాకుండా నీవు నూతన పరుచుకొని ప్రభువుకు అప్పగించుకున్నట్టయితే నిశ్చయంగా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నూతనమైన మార్గంలో నడిపిస్తాడు. ఆయన మహిమతో మేఘమండలం మీద రానయున్న గడియలో ఆయనను పోలి ఉండేటట్లుగా తన వల్ల నిన్ను మారుస్తాడు. ఈ కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కనుక దయచేసి ప్రతివారు తలలు వంచి కళ్ళు మూసి నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించినట్లయితే చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రభు కృప మిమ్మల్ని ఆవరించబోతూ ఉంది. తలలు వంచండి, కళ్ళు మూయండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి ప్రభువా మీ మాటలను ధ్యానించుకునేదానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకమని లేఖనము చెప్పినట్లుగా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ పైనున్న వాటిని వెతికేందుకు పాపము నిమిత్తమై పాతిపెట్టబడి నీతి నిమిత్తమై పరలోక రాజ్యం నిమిత్తమై తిరిగి లేపబడిన అనుభవాల్లో ఉండినట్లుగా ప్రతి వారికి సమృద్ధి అయిన కృపనిమ్మని వేడుకుంటున్నాం. ప్రతి వారిని బలపరచండి. ఎవరు ఏ బలహీనతల్లో ఉన్నా, ఏ బలహీనమైన అనుభవాల్లో ఉన్నా, పద్ధతుల్లో అలవాట్లలో ఉన్నా ప్రభువా ఏ ఒక్కరిని విడిచిపెట్టక ప్రతి ఒక్కరిని మీ దక్షిణ హస్తాన్ని చాపి పట్టుకొని ప్రతి వారి బలహీనతల్లో నుంచి ఓ గొప్ప విడుదల కలిగినట్లుగా మీరు బయటికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. సమృద్ధి అయిన కృపతో నింపండి నాయన. కృపగల మీ హస్తాల్లో ప్రతి వారిని అప్పగించుకుంటూ పైనున్న వాటిని వెతికి కృపనిచ్చి తండ్రి పైనుండి అనుగ్రహించబడుతున్న జ్ఞానం అనుగ్రహించబడినట్లుగా ప్రతి వారు పొందినట్లుగా, పైనుండి అనుగ్రహించబడుతున్న శక్తి పొందినట్లుగా, పైనుండి ప్రభ తెర క్రిందికి రెండుగా చెనిగింది కనుక మాకు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశం సమృద్ధిగా కలిగిందన్న సంగతిని ప్రతి ఒక్కరు గ్రహించి ఇంకా మీకు ఏ ఒక్కరు దూరంగా ఉండక సమీపముగా ఉండినట్లుగా, మీతో కలిసి కొనసాగున్నట్లుగా, మీ మాటను ప్రభ ప్రతి అంతరంగంలో సమృద్ధిగా దాచుకున్నట్లుగా కృప చూపించమని దయగల కృపగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ రాకడ కొరకు, రాజ్యము కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఘనత మహిమ ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునామములో వందనాలండి.